అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. శుభోదయం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యము చదువుకుందాం రండి. లూకా సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేశాను. చదవబడిన మాట మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈనాడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇచ్చేటువంటి స్వస్థతను పొందుకోవాలని ఆశపడతా ఉన్నారు, స్వస్థత పొందుకుంటున్నారు కూడా. అనేక అద్భుతాలు వారి జీవితాలలో కలిగి ఉంటున్నారు కూడా. అది ఎవరు చేశారు? ఈ అద్భుతం ఎవరు చేశారు? ఈ స్వస్థత అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు చేశారని చెప్పగలిగేటువంటి గొప్ప కార్యాలు అనేక మంది జీవితాలలో జరుగుతూ ఉన్నాయి ఈనాటికి కూడా. ఆనాడు లూకా రాస్తూ చెబుతున్నాడు, జనసమూహం అంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేశారు. ఎందుకంటే ఆయన అందరినీ స్వస్థపరచుండెను. ఎంతో మంది స్వస్థత పొందారు, వేల లక్షల మంది స్వస్థత పొందారు ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు. అయితే స్వస్థత పొందిన ప్రతి ఒక్కరూ నరకం తప్పించుకుంటారా? స్వస్థత పొందిన ప్రతి ఒక్కరూ పరలోకం వస్తారా అంటే వచ్చే అవకాశం లేదు. నరకం తప్పించుకునేటువంటి అవకాశం లేదు. స్వస్థత పొందినంత మాత్రాన, అద్భుత కార్యం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే వారి జీవితంలో జరిగినంత మాత్రాన వారు పరలోకం వస్తారనే గ్యారంటీ ఏమాత్రం లేదు. అసలు స్వస్థత పొందినవాడు అద్భుతం జరిగించుకున్నవాడు కాదు, అసలు అద్భుతాలు చేసిన వాడే పరలోకం రావడం కష్టం. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు ఇలా అంటున్నాడు 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారలారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుదును అంటున్నాడు. ఇది విషయం. స్వస్థతలు అద్భుతాలు పొందుకున్న వాళ్ళు కాదు, అసలు చేసిన వాళ్ళే పరలోకం వచ్చే పరిస్థితి లేదు. ఇక స్వస్థత పొందుకున్నవాడు ఎక్కడొస్తాడు? మరి ఏమి చేస్తే పరలోకం వస్తారు? ఇక్కడ మనం పెట్టుకోవాల్సినటువంటి గురి ఒక స్వస్థత, ఒక అద్భుతం నా జీవితంలో జరిగితే చాలు. ఇది కాదు మన మెయిన్ టార్గెట్. నశించిపోతున్నటువంటి మన ఆత్మ, నరకం వెళ్ళిపోతున్నటువంటి ఆత్మ పరలోక రాజ్యం చేర్చబడాలి, పరలోక రాజ్యం చేరుకోవాలి. దాని కొరకు ఏం చేయాలి? ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. తండ్రి చిత్త ప్రకారం చేయాలంటే ఏం చేయాలి? నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడను. అది తండ్రి చిత్తం. గనుక ఈనాడు కొందరి జీవితాలలో స్వస్థత జరగవచ్చు, కొందరి జీవితాలలో స్వస్థత జరగకపోవచ్చు. కొందరి జీవితాలలో అద్భుతం జరగవచ్చు, కొందరి జీవితాల్లో అద్భుతం జరగకపోవచ్చు. అది దేవుని ఇష్టం, దేవుని చిత్తం. కానీ అందరికీ దేవుడు ఇవ్వాలనుకుంటున్నది ఏమిటి అంటే రక్షణ, నరకము తప్పించుట. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమధ్యపురంలో జన్మించి, కన్యమరియ గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించి, కల్వరి శిలువలో బలి అయి తన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన శరీరం, రక్తం ఈ మానవ జాతికి ఇచ్చిపోయాడు, సంఘానికి ఇచ్చిపోయాడు. ఆయన రక్తము మన యొక్క జన్మ కర్మ పాపాలను కడిగి వేస్తుంది, క్షమిస్తుంది. వారు పరలోకం వెళ్ళగలుగుతారు. దేవుడు చేసే అతి గొప్ప అద్భుతం ఇదే. మనిషిలో ఉన్నటువంటి జన్మకర్మ పాపమును ఆయన తొలగించి మనుషులను బాగు చేయుట. ఇది దేవుడు చేసేటువంటి అత్యద్భుతం, గొప్ప అద్భుతం. ఇది పరలోకం చేరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వస్థపరుస్తారు, అడిగింది ఇస్తారు అని ఆయన దగ్గర ఆస్తిపాస్తులు, అంతస్తులు, హోదాలు, ఉద్యోగాలు, ఆరోగ్యము ఇది పొందుకుంటే సరిపోదు. ఇది కలిగినా కలగకపోయినా, లాజర్కి ఏం కలగలేదు బైబిల్లో, కానీ ఆయనకు పరలోకం కలిగింది. అదేవిధంగా ఈనాడు అనేక మంది స్వస్థత పొందుతున్నారు, కానీ పరలోకం వస్తారో రారో గ్యారంటీ లేదు. అయితే ఈనాడు స్వస్థత పొందిన వారందరూ, అద్భుతాలు ఎవరి జీవితంలో జరగబడిన వారందరూ ముఖ్యంగా చేయాల్సిన పని నమ్మి బాప్తిస్మం పొందాలి. అప్పుడే వారు పరలోక రాజ్యంలో ఉంటారు, పరలోక రాజ్యం వస్తారు. లేదంటే యేసుక్రీస్తు ప్రభు తెలిసిన వారు అనేక మంది నరకంలో ఉంటారు. యేసు ప్రభు అంటే తెలుసు, ఆయన స్వస్థత పొందినవారు, ఆయన స్వస్థతను స్వీకరించినటువంటి వారు, అనేక అద్భుతాలు వారి జీవితాలలో జరిగించబడినటువంటి వారే, పొందుకున్న వారే. కానీ తండ్రి అయిన దేవుని చిత్తం జరిగించలేదు, దేవుని మాట వినలేదు. వినని కారణం చేత వారు నమ్మి బాప్తిసం పొందలేదు, దేవునికి విధేయత చూపెట్టలేదు, దేవునితో సమాధాన పడలేదు. ఆ కారణం చేత వారు నరకములోనే వారు శిక్ష అనుభవించాల్సి వస్తుంది, నరకం వెళ్ళాల్సి వస్తుంది.
గనుక ప్రతి ఒక్కరు కూడా వాక్య ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా వారి జీవితాలను కట్టుకోవడం ఆరంభించాలి. ఈనాడు దేవుని చేత అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొంది అనేకమైనటువంటి స్వస్థతలు పొందిన వారు తప్పకుండా మీరు నమ్మి బాప్సం పొందారో లేదో చూసుకోండి. మీకు తెలిసిన వారు క్రీస్తునందు విశ్వాసం నుంచి నమ్మి బాప్సం పొందారో లేదో తెలుసుకోండి. కయ్యను ఏశావులు ఎంతో దీవించబడ్డారు, కానీ వాళ్ళు పరలోకంలో ఉండే అవకాశం లేదు. అదే స్థితిలో ఈనాడు అనేక మంది కనబడతా ఉన్నారు. గనుక వారందరూ మారు మనసు పొంది పశ్చాత్తాపపడి క్రీస్తు యేసు ద్వారా వారు నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడి పరలోకం రావాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే వారికి తెలియచేయండి. అలాంటి వారి కొరకు మనం ప్రార్థిద్దాం రండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. నీ చేత అనేక మంది స్వస్థతలు పొందారు, అద్భుతాలు వారి జీవితాల్లో చేయబడ్డాయి. నీ చేత ఎంతో మంది ఆర్థికంగా దీవించబడ్డారు, అనేక విషయాలలో దీవించబడ్డారు. ఉద్యోగంలో, కుటుంబంలో, వారి యొక్క రాజకీయ ప్రస్థానంలో, వారి యొక్క ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం ఏదైనా కావచ్చు, అన్నిట్లలో దీవించబడి ఆస్తిపాస్తులు, భూములు సంపాదించుకొని ఆఖరున రక్షణను నిర్లక్ష్యం చేసేటప్పుడు నరకం వెళ్ళిపోతున్నారు ప్రభా. అలాంటి వారి మనోనేత్రాలు తెరిపించండి. అలాంటి వారిని మీరు బాగు చేయండి. వారి హృదయానికి స్వస్థతనివ్వండి, వారి ఆత్మకు స్వస్థతనివ్వండి. ఈ అద్భుతం వారి జీవితంలో మీరు జరిగించండి. అలాంటి వారు మా ప్రియులు ఇంకెవరైనా ఉంటే వారిని ఇప్పుడే మీరు బాప్తిసంలోనికి నడిపించండి. అట్టి వారిని మీరు రక్షించండి, నరకం తప్పించి పరలోక రాజ్య వారసులుగా మీరు మార్చమని, నీకు విధేయులై నీతో సమాధానపడి నీ చిత్తంలో జరిగించి వారే ఉన్నట్టుగా సాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకమైన యేసునామములో ప్రభా వారిని మీరు తట్టండి, వారిని లేపండి, వారిని మీరు ఇప్పుడు ముట్టండి, వారి ఆత్మలో స్వస్థపరిచి దీవించమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ యొక్క ఛానల్ చూస్తున్న వారు, ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఎవరైనా అలాంటి వారు ఉంటే వారిని మీరు ఇప్పుడే ఆత్మీయంగా స్వస్థపరిచి దీవించమని యేసునామములో ప్రార్థించి పెట్టుకుంటాం ప్రభుత్వం. ఆమేన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.